అమరావతి స్తబ్దత వీడుతుందేమో చూడాలి. అక్కడేదో చాలా కన్‌స్ట్రక్షన్ యాక్టివిటీస్ జరిగిపోతున్నాయి. రోజు విపరీతంగా వెహికల్స్ వెళ్తున్నాయి. అంతా జరుగుతున్నాయి. కానీ సమస్య ఏంటంటే ఆహ్, ఈ ప్రభుత్వం వచ్చి 16, 17 నెలలయిపోయింది. టోటల్‌గా రియల్ ఎస్టేట్ స్తంభించిపోయింది. అమరావతి అంటే ఆ రాజధాని ప్రాంతమే గాదు. విజయవాడ, గుంటూరు పరిసరాల్లో కూడా రియల్ ఎస్టేట్ ఒక రకంగా ఏంటంటే మందకొడిగా సాగుతుంది. పూర్తిగా స్తంభించిపోవడం అనను గాని మందకొడిగా సాగుతుంది. విషయం ఏంటయ్యా అంటే రేట్లేమో పీక్ స్టేజ్‌కెళ్ళిపోయినాయి. ఆశలు ఎక్కువున్నాయి. ఆచరణ తక్కువగా ఉంది. ఇప్పుడు ఇక్కడ ఒక రూ. 1,00,00,000 పెట్టి ఒక ఇల్లు కొనాలి అంటే ఎవడొస్తాడు? అంటే ఈ రూ. 1,00,00,000 అంటే ఒక పెద్ద ఇన్వెస్ట్‌మెంట్. ఈ రూ. 1,00,00,000 ఇన్వెస్ట్ చేసేవాడు ఏం ఆలోచిస్తున్నాడు? హైదరాబాద్‌లో ఒక అపార్ట్‌మెంట్‌లో ఏ ప హైటెక్ సిటీ ఏరియాలోనో లేకపోతే గనక కూకట్పల్లి అవతల గాజుల రామారావు ఆ ఏరియాలో ఒక రూ. 1,00,00,000 పెట్టి ఒక ఫ్లాట్ కొంటే కనీసం 30, 40 వేల రూపాయలు 25, 30,000 తక్కువ కాకుండా అద్దొస్తది. అదే ఇక్కడ తీస్తే 10,000, 15,000 నుంచి అద్దె కట్టగలిగినోళ్ళు ఎవరున్నారు? ఇంకోటి రూ. 1,00,00,000 ఇంట్లో ఉండగలిగేటటువంటిది ఎవరు? ఆ రూ. 1,00,00,000 ఇంట్లో ఉండాలనుకునేటటువంటి వాడికి అద్దెక్కర్లేదు. అద్దెకక్కర్లేదు వాళ్ళకి. వాళ్ళే కొనుక్కుంటారు. ఇట్లాంటిదుంది. అదే ఏ 40,00,000, 50,00,000 ఇల్లు కట్టడం తగ్గిపోయింది. ఇదివరకైతే గనక 30, 40,00,000 ఇల్లు కట్టేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే బాబు గారొచ్చాక రియల్ ఎస్టేట్ విపరీతంగా పెరుగుతదని ఆశిస్తే రేట్లు విపరీతంగా పెరిగినియి. కొనేవాళ్ళు లేక రిజిస్ట్రేషన్‌లు డౌన్ అయినియి. అదే సందర్భంలో ఒక రకమైన స్తబ్దతుంది. విజయవాడ, గుంటూరు ఈ పరిసర ప్రాంతాలు. ఇప్పుడు అమరావతి ఓఆర్ఆర్‌కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు. రైతుల పేరుతో సహా ఎవరెవరు భూములు తీసుకోబోతున్నారు ఏంటన్నది. ఇది ఆచరణలోకొస్తే ఊపు అక్కడేమన్నా పెరుగుతదేమో. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఇల్లున్నోడికి కొత్త ఇల్లు అక్కర్లేదు అన్న రూట్‌లోనే ఉన్నారిక్కడ. ఈ కొత్తగా ఈ ఓఆర్ఆర్ పక్కన స్థలాలు రేపు పొద్దున కొనుక్కుంటే భవిష్యత్తులో పనికొస్తదిలే అని అప్పుడు కొనుగోళ్ళు బిగిన్ అవుతాయి. అక్కడైనా కాస్త ఇప్పుడైనా ఈ ప్రభుత్వం ఆలోచించాల్సిందేంటంటే, హౌసింగ్ బోర్డ్ సొసైటీతో పెడతారా? లేకపోతే ఏదన్నా ఇంకా బాబు గారి సొసైటీ అనో, లేపోతే ఇంకో పేరేదన్నా పెట్టి పెడతారో తెలీదు గానీ, మధ్య తరగతి కొనుక్కునేటట్టు ఉండాలి. ఇప్పుడు ఇదివరకు హౌసింగ్ బోర్డ్‌లో ఎల్ఐజీ, ఎంఐజీ, హెచ్ఐజీ 3 కేటగరీస్ ఆఫ్ హౌసెస్ కట్టిచ్చేవాళ్ళు. దానికోసం జనం ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. ఎక్కడో ఎందుకు రాజధాని ప్రాంతంలో అప్పుడదేదో పేరు పెట్టి పబ్లిక్ అందరికి ఫ్లాట్‌లేసి అమ్ముతామన్నారు గదా! దానికి రూ. 1,00,00,000 పెట్టైనా సరే వచ్చారు గదా! కాబట్టి ఇక్కడ ఆ విధమైనటువంటి ప్రాజెక్ట్స్ ప్రభుత్వం చేపడితే అప్పుడు ఒక ఊపొస్తది. ఆ ఊపుతో పాటు ప్రైవేట్‌కి గూడా ఊపొస్తది. ప్రస్తుతానికైతే ఒక టర్నింగ్ పాయింట్ స్టార్ట్ అయింది. అది సక్సెస్‌ఫుల్‌గా నడుపుకెళ్ళడం ప్రభుత్వం చేతిలో ఉంది.